నమస్తే, నేను ఇందు. ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి మహేష్ బాబుపై అయితే ఈడీ విచారణ జరపనుంది. అయితే దీనికి సంబంధించి ఈడీ అధికారులు అయితే ఇవాళ విచారణకు రమ్మని చెప్పేసి మహేష్ బాబుని అయితే కోరారు. మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మరి చూడొచ్చు, ప్రముఖ నటుడు మహేష్ బాబుపై ఈడీ అధికారులు అయితే విచారణ చేపట్టున్నారు. అంటే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి ఆయనపై ప్రమోషన్కి సంబంధించి ఆయనపై అయితే ఈడీ విచారణ కోరింది. మరి దీనికి సంబంధించి మరి మహేష్ బాబు గారు కూడా షూటింగ్ పరంగా ఆయనకి కొంచెం ఇవాళ బిజీ షెడ్యూల్ ఉందని చెప్పేసి ఇంకో డేట్ కోరుతూ ఆయన పోస్ట్పోన్ చేసుకోవడానికి చేశారు. ఏమంటారు సార్ దీని మీద? అసలు ఆయన పోస్ట్పోన్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటారు? అంటే యాక్చువల్గా అయితే ఈరోజు ఆయన అటెండ్ కావాల్సింది విచారణకి. అవును. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది మనకు తెలుసు. అది ఆర్థిక నేరాలకు సంబంధించి విచారణ చేపట్టేటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉన్నటువంటి ఒక దర్యాప్తు సంస్థ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా సీరియస్గా ఉంటుంది. ఆర్థిక నేరాల విషయంలో చాలా సీరియస్గా వాటి దర్యాప్తు చేస్తుంది. ఈడీ దర్యాప్తు అంటేనే అది చాలా సీరియస్ ఇష్యూ అని చెప్పేసి అర్థం. అట్లాగే సాయి సూర్య డెవలపర్స్, అలాగే సురానా గ్రూప్. సో ఈ రెండింటికి సంబంధించి అవి ఆర్థిక నేరాలకు పాల్పడ్డాయనే అభియోగం మీద సో వాటికి సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తూ ఉంది. వాటి ఆస్తుల్ని అటాచ్ చేసింది. అందులో భాగంగా ఈ సాయి సూర్య డెవలపర్స్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినటువంటి హీరో మహేష్ బాబుకి సమన్లు జారీ చేసింది. మీరు 28వ తేదీ మా ముందు విచారణకు హాజరు కావాలి అని చెప్పి. అయితే ఇప్పుడు మహేష్ బాబు వాళ్ళకు ఒక రిక్వెస్ట్ లెటర్ పంపుకున్నాడు. నేను SSMB 29 అనే ఒక సినిమాలో బిజీగా ఉన్నాను. సో నేను కనుక వస్తే కనుక దానికి ఎఫెక్ట్ అవుతుంది, కాబట్టి నాకు ఇంకొక రోజు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆయన అభ్యర్థించాడు అని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. ఇదే నేపథ్యంలో ఆయన 5 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు కూడా ఒక టాక్ వినిపిస్తుంది. అంటే ప్రమోషన్ విభాగంలో భాగంగా 5 కోట్ల రూపాయలు అయితే 3,50,00,000 చెక్ రూపంలో, 2,50,00,000 డబ్బుల రూపంలో కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఏమంటారు సార్ దీని గురించి? అంటే ఒక హై సెలబ్రిటీస్ అంటే, బిగ్ సెలబ్రిటీస్ అంటే అథెంటిక్గా చాలా గుడ్డిగా క్లయింట్స్ కూడా నమ్ముతూ నార్మల్గా పర్చేసెస్ కానివ్వండి, ల్యాండ్స్కి సంబంధించి కానివ్వండి సేల్స్ చేస్తూ ఉంటారు. నార్మల్గా పర్చేస్ కానివ్వండి. అలాంటిది అంత పెద్ద సెలబ్రిటీ అయ్యి ఉండి ఇట్లాంటివి అంటే ఈడీ మెట్లు ఎక్కడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీరు అన్నట్టు 5,90,00,000 అవును సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళు ఆయనకి రెమ్యూనరేషన్ కింద ఇచ్చినట్లుగా వాళ్ళకి ఈడీకి డాక్యుమెంట్స్ దొరికాయి. సో అందులో కాకపోతే ఏంటంటే ఆ 5,90,00,000 వైట్గా లేవు. అందులో మీరు చెప్పినట్టుగా చెక్ రూపంలో 3,40,00,000 రూపాయలు వచ్చి చెక్ ఉంది. అది కాకుండా 2,50,00,000 రూపాయలు ఈయనకి క్యాష్ రూపంలో అందింది అనేటువంటిది ఆ డాక్యుమెంట్లో వాళ్ళకి లభించినటువంటి ఆధారం. సో మరి ఈ 2,50,00,000 ఏదైతే ఉందో క్యాష్ సంబంధించి దాన్ని సో లెక్కలు అనేవి లేవు. ఇది ఖచ్చితంగా ఆర్థిక నేరాల కింద వస్తుంది అనమాట. ఏ బేసిస్ మీద మీరు ఇది తీసుకున్నారు, ఎందుకు మీరు వీటిని ఈ 2.5 కోట్ల రూపాయలకు మీ దగ్గర ఉన్నటువంటి తీసుకున్నట్లుగా ప్రభుత్వానికి ఎందుకు లెక్కలు చెప్పలేదు? చెప్పారా? చెప్పలేదా? చెప్పకపోతే ఎందుకు చెప్పలేదు? సో అంటే చెప్పకపోతే అది ఆర్థిక నేరం కింద వస్తుంది. అంటే మీరు మనీ లాండరింగ్ చేశారు అని. సో మరి ఒక విధంగా చూసుకుంటే మహేష్ బాబు గారు అయితే వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. అంటే మీడియా పరంగా కానివ్వండి, పార్టీ కల్చర్కి కానివ్వండి, ఆయన చాలా దూరంగా ఉంటారు. సినిమాలు చేయడం, ఇంటికి రావడం, అంతే ఆయన లైఫ్ స్టైల్. అంత సింపుల్ లైఫ్ స్టైల్ చూసే ఈ మహేష్ బాబు గారు ఈడీ మెట్లయితే ఎక్కబోతున్నారు. సో ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు ఈ సినారియోలో చూసుకుంటే? చాలామంది ఇప్పుడు ఇవాళ యాక్టర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ఎక్కువగా అంటే నిర్మాతల దగ్గర నుంచి అత్యధిక మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకునే వాళ్ళల్లో అందరూ కూడా వైట్ రూపంలో దాన్ని తీసుకోరు. 50 to 70, 75% వైట్ రూపంలో తీసుకొని మిగతాదంతా కూడా క్యాష్ రూపంలో తీసుకుంటారు, అంటే బ్లాక్ రూపంలో తీసుకుంటారు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యాపించి ఉంది. ఇది కేవలం ఒక మహేష్ బాబుకి సంబంధించిన ఇష్యూ మాత్రమే కాదు. ఎక్కువ మంది స్టార్ హీరోలు కానివ్వండి, హీరోయిన్లు కానివ్వండి,
డైరెక్టర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకొక ఎవరైనా కానివ్వండి, ఈ సెలబ్రిటీలు ఎవరైనా కానివ్వండి, ఓకే. సినిమాలకు తీసుకునే రెమ్యూనరేషన్ కావచ్చు, అలాగే వ్యాపార ప్రకటనలు, కమర్షియల్ యాడ్స్కి సంబంధించి తీసుకునేటువంటి రెమ్యూనరేషన్ కావచ్చు, ఏదో అతి కొద్ది మంది ఎవరైతే కంపెనీలు ఉంటాయో వాళ్ళు వైట్ రూపంలోనే ఇస్తారు వాళ్ళంతా. సపోజ్ ఇప్పుడు కళానిధి మారన్ అని చెప్పేసి ఇప్పుడు సన్ నెట్వర్క్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈయనతోటి అల్లు అర్జున్ తోటి ఒక సినిమా చేయబోతున్నారు. వాళ్ళందరూ కూడా మేము అంతా కూడా వైట్ రూపంలోనే ఇస్తాం, క్యాష్ అనేది ఉండదు అనేది వాళ్ళు చెప్పారు అని చెప్పి ఈ మధ్య వార్తలు వచ్చాయి. సో అది అందులో ఎంత నిజం ఉంది లేదు అనేది మన అది పక్కన పెడితే, సో ఒక వార్త అయితే వచ్చింది, వీళ్ళు కంప్లీట్గా అంతా కూడా టోటల్ వైట్గానే ఉంటుంది వాళ్ళకి, అంటే అఫీషియల్గానే ప్రభుత్వ లెక్కల్లో ఏవైతే ఉంటాయో దాని ప్రకారమే వాళ్ళు ఎవరికైనా రెమ్యూనరేషన్లు ఇవ్వడం, డబ్బులు చెల్లించడం అనేది జరుగుతుంది. ఎవరికి కూడా విడిగా క్యాష్ రూపంలో అంటే బ్లాక్ మనీ రూపంలో ఇవ్వటం అనేది జరగదు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో బాగా వినిపించింది ఆ సినిమా సంబంధించి, అంటే అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సినిమాకి సంబంధించి. బట్ ఎక్కువగా జనాల్లో ఉన్నటువంటి నమ్మకం కానీ అభిప్రాయం కానీ అంటే ఎవరు కూడా 100% ఈ రెమ్యూనరేషన్స్ అనేవి కూడా వైట్ రూపంలో తీసుకోరు, ఎందుకంటే అటు అన్నిటి కూడా మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా ఎవరైతే కంపెనీలు ఉంటాయో వాళ్ళు కూడా ఏంటంటే ప్రభుత్వ లెక్కల్లో ఇంత ఇచ్చామని చెప్పకుండా కొంత నగదునిస్తారు, దానికి లెక్కలు ఉండవు. సార్ మరి ఇంకొకటి చూసుకోవచ్చు, అంటే ఇలాంటి ఫేక్ కంపెనీస్ వలన ఇట్లాంటి బిగ్ సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు నార్మల్గా చూసుకుంటే. సో ఇలాంటి ఫేక్ కంపెనీస్ వలన ఇలాంటి సెలబ్రిటీస్కి అంటే ఒక బ్యాడ్ రిమార్క్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? అది ఫేక్ కంపెనీ అని మనం అంటానికి లేదు. అంటే ఒకటే ల్యాండ్ ఇద్దరి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, అది ఎలా సాధ్యం అంటారు నార్మల్గా? దాన్ని ఏ విధంగా చూడొచ్చా? ఫేక్ అన్నట్టే కదా, అంటే వాళ్ళు ఏదో బ్యాక్ సైడ్ ఏదో చేశారు కాబట్టి, మ్యానిపులేషన్ చేశారు కాబట్టి ఇది ఒకటే పేరు మీద రెండు రిజిస్ట్రేషన్స్ అయ్యాయంటే దాని రీజన్ ఏంటంటారు? అది మీరు అన్నట్టు ఒక వెంచర్ ఉంది, ఆ వెంచర్లో కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళ పేరు మీద వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది తెలిసింది. సో అందుకనించే వాళ్ళు వీళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వాళ్ళు సమాచారం అందించడం, వాళ్ళు రంగంలోకి దిగటం, ఇవన్నీ కూడా జరిగినాయి. దీనికి వెనక ఏదో పెద్ద మతలబు జరుగుతూ ఉంది. సో ఈ వెంచర్లు అంటే పెద్ద పెద్ద స్టార్లని వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకొని వాళ్ళ ద్వారా వీళ్ళని ఇన్వెస్టర్స్ని కానివ్వండి, కస్టమర్స్ని కానివ్వండి, వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సాధ్యమైనంత వరకు కూడా డబ్బులు గుంజేసి అట్లా లాభపడటం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది. సో మనం ఇప్పుడు అందరూ కూడా దేశం విడిచి పారిపోతున్న ఎక్కువ మంది, అంటే బ్యాంకుల దగ్గర ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకొని టోకరా పెట్టేసి దేశం దాటి వెళ్ళిపోతున్న వాళ్ళు ఈ మధ్య చాలా ఈ ఆర్థిక నేరగాళ్ళు చాలామంది మనకు కనపడుతూ ఉన్నారు. సో ఇది ఇంకో తరహా మోసం అనుకోవాలి. ఇది అంటే స్టార్లు కనుక వాళ్ళు కనుక ఈ సంస్థ తరపున, ఈ కంపెనీ తరపున కనుక వాళ్ళు పనిచేస్తే వాళ్ళకేమో ఆకర్షణీయమైనటువంటి రెమ్యూనరేషన్లు ఇస్తారు. వాళ్ళు కూడా ఇది నిజాయితీ కలిగిన సంస్థ కాదా అనేటువంటి ఏమి చూసుకోరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డబ్బు వస్తూ ఉంది. ఇప్పుడు మహేష్ బాబు అదే తప్పు చేశాడేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు సాయి సూర్య డెవలపర్స్కి గుడ్డిగా కమర్షియల్ యాడ్ చేసి వాళ్ళని ప్రమోట్ చేయటం ద్వారా ఇప్పుడు ఈయన అనవసరంగా చిక్కుల్లో పడ్డాడు. వాళ్ళు చేసే ఫ్రాడ్లో ఈయన కూడా పరోక్షంగా భాగమయ్యాడు. అంటే ఈయన తెలిసి చేయలేదు, తెలియకుండానే. సో పరోక్షంగా భాగమయ్యాడు కాబట్టే ఇప్పుడు ఇలాంటి చిక్కుల్లో పడ్డాడు అనుకోవాలి. ఈ రోజు కాకపోయినా రేపైనా ఆయన అటెండ్ కాక తప్పదు. సో మరి ఏం సమాధానం చెప్తాడు తను తీసుకున్న దానికి, ఆ లెక్కలు ఏం చెప్తాడు అనే దాని మీదే రేపొద్దున ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఆధారపడి ఉంది. సో మరి ఇప్పుడు అందరూ కూడా కేవలం ఫ్యాన్స్ అనే కాదు, ఇండస్ట్రీ వర్గాలు కూడా చాలా క్యూరియస్గా చూస్తాను. ఎందుకంటే ప్రస్తుతం ఆయన మీద 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఉంది, SSMB 29 దాని పేరు. రాజమౌళి డైరెక్టర్ 1000 కోట్ల రూపాయలు దాని మీద వెచ్చిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది ఏదైనా సమస్యలు అయితే, ఇది ఏదైనా ఇష్యూ అయితే గనక మరి అట్లాంటి ఆయన ఫ్యూచర్ లో చేయబోయే ప్రాజెక్ట్ కి ఏదన్నా అంటే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు ఆయన గనక సంతృప్తికరమైనటువంటి సమాధానం చెప్పకపోతే సో ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
అది ఎలాంటి యాక్షన్ ఉంటుంది ఏంటి, ఉమ్, దేశం దాటి బయట వెళ్ళకూడదు అనేది ఉంటుంది. ఇప్పుడు ఈయన దేశం దాటి బయటకు వెళ్ళకపోతే షూటింగ్ ఎలా చేస్తాడు? అవును అది కెన్యా అడవుల్లో, అవును సో అక్కడ చాలా కొన్ని బయట, టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వాళ్ళు రెస్ట్రిక్షన్స్ అయితే పెడతారు ఖచ్చితంగా. సో ఖచ్చితంగా సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది అది. అవును సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాడు మహేష్ బాబు అనేది ఇప్పుడు అందరి దృష్టిలో అందరినీ ఆకర్షిస్తున్నటువంటి ఇండస్ట్రీ వర్గాల వాళ్ళతో పాటు ఆయన అభిమానులతో పాటు మిగతా అందరినీ కూడా అవును అట్రాక్ట్ చేస్తున్నటువంటి ఒక విషయం అని చెప్పాలి. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ.